అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాటకీయ పరిణామాల మధ్య జరిగినటువంటి త్రిపురాంతకం ఎంపీపీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ తనకున్నటువంటి అధికారాన్ని, తను కొల్లగొడుతున్నటువంటి ధనాన్ని, వాళ్ళ పార్టీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 18 మంది ఉన్నప్పటికీ కూడా ఎంపీపీగా ముందనుకున్నటువంటి 2.5 సంవత్సరం కోట్ల సుబ్బారెడ్డి గారికి, 2.5 సంవత్సరం ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారికి అని ముందనుకున్నాం. దానిలో భాగంగా కోట్ల సుబ్బారెడ్డి గారు దిగిపోయిన తర్వాత అదే కోట్ల సుబ్బారెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు ఉద్దేశంతో మండల గ్రాంట్ని కొట్టివేయాలని, ఎంపీపీ కానీ ఉంటే మండల గ్రాంట్లని దోచివేసుకోవచ్చు అని ఒక తప్పుడు ఉద్దేశంతో దాదాపుగా 8 మంది ఎంపీటీసీ సభ్యుల్ని ఒకవైపుకు లాగేసి వాళ్ళకి నయాన భయాన కేసులతోటి భయపెట్టించి, డబ్బులు ఆశ చూపించి వారిని గృహ నిర్బంధం చేసి, మరీ ముఖ్యంగా గృహ నిర్బంధించి వారి దగ్గర నుంచి ఫోన్లు తీసేసుకొని దాదాపుగా 5 రోజులు వారికి బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసి, అసలు ఏమి జరుగుతుందో తెలియకుండా, ఎవరు అభ్యర్థో తెలియకుండా, ఎవరికి ఓటేయాలో తెలియకుండా వీరే నిర్ణయించేసుకొని వారితోటి ఏకంగా 9 మందితోటి సంతకాలు పెట్టించుకొని వారు చేసినటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయాన్ని మనం అందరం చూసాం. గెలిచిన తర్వాత, ఆళ్ల సుబ్బమ్మ గారు గెలిచిన తర్వాత కూడా కొంతమంది అవాకులు చవాకులు పేలుతూ ఎమ్మెల్యే గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇదంతా చేశాడని కొంతమందితోటి మాట్లాడించడం కూడా జరిగింది. నిజంగా అధికారమే ఉంటే మా దగ్గర, మేము కానీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఈ 8 మంది సభ్యుల్ని 5 రోజులు బంధించి పోలీసు వారి పరిరక్షణలో ఉంచగలిగేవారా వాళ్ళు? దానికి నిదర్శనమే ఇక్కడ ఉన్నటువంటి 5 మంది సభ్యులు. ఎవరైతే తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థికి 8 మంది చేతులు ఎత్తారన్నారో వారిలో నుంచి 5 మంది వీరు. ఒకరేమో తెలుగుదేశం కండ వేసుకున్నారు కాబట్టి వారు వచ్చినా తీసుకునేటటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే కండం మార్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకొకరేమో పార్టీని వీడి క్రమశిక్షణ దాటి పార్టీ సస్పెన్షన్కి గురయ్యారు. ఇంకొకరేమో కోట్ల సుబ్బారెడ్డి గారు ఒక ఆడబిడ్డని చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటేసినందుకు ఆ పాప మీద దౌర్జన్యం ప్రదర్శించి తను పార్టీకి దూరమయ్యారు. మిగిలినటువంటి 5 మంది సభ్యులు ఇక్కడే కూర్చొని ఉన్నారు. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత జరిగింది తెలుసుకొని వారు బాధపడి నాతో మాట్లాడాలని, నా దగ్గరికి రావాలని వారు అడిగినా నేను వారికి సమయం ఇవ్వలే. ఎందుకంటే పార్టీని ధిక్కరించినటువంటి వారు, ఒక రాంగ్ మెసేజ్ని పార్టీకి ఇచ్చినటువంటి వారిని మళ్ళీ మనం దగ్గరికి తీసుకుంటే ఒక రాంగ్ మెసేజ్ పార్టీలో వెళ్తుంది. తర్వాత వీరందరి ఇవాళ కలిసి వచ్చారు. వారు జరిగిందంతా చెప్పారు నాకు వివరంగా. ఎక్కడా కూడా మాకు పార్టీకి వ్యతిరేకమని చెప్పకుండా మమ్మల్ని తీసుకెళ్లారు. మమ్మల్ని లోపలికి వెళ్ళిన తర్వాత మా దగ్గర నుంచి ఫోన్లు తీసేసుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే చల్లా జ్యోతి గారు, ఎల్లారెడ్డి గారి వైఫ్, ఎవరైతే ఎంపీపీ అభ్యర్థిగా తెలుగుదేశం వారి ఆధ్వర్యంలో వారు బలపరిస్తే నిలబడాలని అనుకున్నారో వారు తెలుగుదేశం ఇన్ఛార్జితో మాట్లాడి వీరిని కండువ వేసుకోవాలని బలవంతం చేసిన తర్వాత వీరందరూ వారి క్యాంపులోనే అడ్డం తిరిగారంట. కండవ మేము వేసుకునే ప్రసక్తే లేదు, మీరు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తీసుకొచ్చి మమ్మల్ని ఈ విధంగా బలవంతం చేసి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని మేము బయటికి వెళ్ళాలని వీరంటే వీళ్ళ మీద ఫోర్సబుల్గా వీళ్ళని ఎలక్షన్ దాకా వీరితోటి ఒట్టులేయించుకున్నారంట, భోజనం మీద ఒట్టేయించుకున్నారంట.
గుడుల్లో తీసుకెళ్ళి ఒట్లు వేయించారని. చిన్నవాళ్ళు ఒక బీసీ సామాజిక వర్గం దూదేకులకు సంబంధించిన సిద్ధయ్య గారిని, ఎస్సీ సామాజిక వర్గం చిన్నయేసు గారిని, కంకనాలపల్లి ఎంపీటీసీ, అలాగే మన రాజు నాయక్ గారి వాళ్ళ బంధువైనటువంటి ఎంపీటీసీ సంగం తాండా ఎంపీటీసీ ఎస్టీ గారిని, దూపాడు ఎంపీటీసీ అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గ శారమ్మ గారిని, అలాగే గొల్లపల్లి ఎంపీటీసీ అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఏసేపు సోదరుడిని, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, కూటమి నాయకుడిని, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి 5 మందిని బలవంతంగా హౌస్ అరెస్ట్ చేసినటువంటి మిమ్మల్ని ఏం చేయాలి? 5 రోజులు గృహ నిర్బంధంలో ఉండేవాళ్ళ? ఎటుపోతుంది? ఎక్కడికి పోతుంది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు దీన్ని? పోలీస్ వ్యవస్థని ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేను సూటిగా ప్రశ్నిస్తున్న డీజీపీ గారిని, పోలీస్ వ్యవస్థ ప్రజల్ని రక్షించాలా లేక ప్రజల్ని భయపెట్టి వారి వ్యక్తిగత స్వేచ్ఛని భంగపరచాలా? ఇది అత్యంత దుర్మార్గమైన, అత్యంత హేయమైనటువంటి చర్యగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇది ఒక ఎస్సీ, ఒక ఎస్టీ నాయకుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలగటం, వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయడం, వారిని వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఓట్లు వేయకుండా చేయడం. కాబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వీరిపై తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ వారిని కూడా నేను కోరుతున్నా. పోలీస్ వారికి కూడా చెప్తున్నాను, ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నటువంటి వారిని మీరు సపోర్ట్ చేస్తే మీ వరకు ఈ విషయం వచ్చేస్తుంది. గుర్తుంచుకోవాలి, మీరు చేసేటటువంటి ఈ అధికార దుర్వినియోగం మీకు కూడా ఖచ్చితంగా ప్రమాదంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఈ 5గురిపై ఏ విధమైనటువంటి ఫోర్స్ కానీ, ఏ విధమైనటువంటి బలవంతం లేకుండా వారు ఇక్కడ కూర్చొని మా పార్టీకే నిలబడతాం, మేము పార్టీ వైపే ఉన్నాం, పార్టీని వ్యతిరేకించలేదు, మమ్మల్ని బలవంత పెట్టి మమ్మల్ని బంధించి మాతో అది చెప్పించారన్న ఈ 5గురు ఓపెన్గా మీ అందరి ముందు ప్రవేశపెట్టాం. వీరిలో ఎవరికైనా చిన్న కేసు కట్టినా, ఎవరి మీదైనా దాడి జరిగినా ఖచ్చితంగా ఇది పోలీసు వారి బాధ్యతే అవుతుంది తప్ప ఇంకొకరిది కానే కాదు. ఎందుకంటే పోలీసు వారే వారికి స్వేచ్ఛనివ్వాలా, వ్యక్తిగతంగా వారికి భద్రతను కల్పించాలి. ఎలక్షన్ కమిషన్ వారు కూడా డైరెక్షన్ ఇచ్చారు, 18 మందిని తీసుకొచ్చి ఓట్లు వేయించేటటువంటి బాధ్యత పోలీస్ వారికి అప్పగించారు. సెక్యూరిటీ కల్పించమని వారికి డైరెక్షన్ ఇచ్చారు. అయినా కూడా ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి యొక్క కుతంత్ర రాజకీయం, కుళ్ళు రాజకీయం, చీత్కరించుకునేటటువంటి రాజకీయం. ఈ 5 మంది సభ్యుల మీద బలవంతంగా వారు చేసినటువంటి ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఎవరైతే నేను మొన్న కూడా చూపించాను మీకు, తెలుగుదేశం ఇన్ఛార్జి గారితోటి పక్కనే చల్లా జ్యోతి గారి హస్బెండ్ చల్లా ఎల్లారెడ్డి గారు ఉన్నటువంటి ఫోటోలు కూడా నేను చూపించాను. అంటే తెలుగుదేశం వారు దీనిలో ఇన్వాల్వ్ ఉన్నారా లేదా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రెండవది, ఆ పాప సుజన అని ఎవరైతే ఓటు వేసిందో ఆ పాపను కూడా నిర్బంధించింది తెలుగుదేశం ఇన్ఛార్జి గారి తాలూకా వారి హౌస్లోనే. ఆ పాపే మీడియా పూర్వకంగా చెప్పింది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని కలిగిస్తున్నటువంటి వీరిపై ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ శాఖ వారు కానీ, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వారు కూడా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ, వీరు కూడా కొంత మాట్లాడతారు, వారు కూడా జరిగినటువంటి విషయాన్ని చెప్తారు. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
15కి 18కి 15 మందిని ఇప్పుడు కూడా కలిగి ఉంది. అంటే దీన్ని బట్టి వారి బలం ఏంటో, వారు చేసినటువంటి తప్పిదం ఏంటో, ఈ రాష్ట్రంలో వారు సాగిస్తున్నటువంటి పరిపాలన ఏంటో సుస్పష్టంగా కనపడుతుంది. ఈ విషయాన్ని కూడా మీడియా మిత్రులందరూ ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అభిమానులము వైఎస్ఆర్ పార్టీ కోసం ఎంతవరకైనా పోయే నాయకులము. మాకు ఏం జరిగిందంటే ఎంపీటీసీలు అంతవరకు పిలిచి సుబ్బారెడ్డి గారు 2.5 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అంజిరెడ్డి గారు ఎక్కాలని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే సుబ్బారెడ్డి గారు 2.5 సంవత్సరాలు చేసి అయిపోయింది. మీరు అక్కడ కూడా ఉల్లంఘించారు. సుబ్బారెడ్డి దిగారు. దిగిన తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినాక మనం 18 మందికి 18 మంది సపోర్ట్ ఇచ్చినా కానీ అంజిరెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు ఎక్కనియరు. వాళ్ళంటే ఎవరు? టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అంజిరెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు ఎక్కనియరు. ఇంకా మనం ఉండి కూడా ఇక్కడ 18 మందికి 18 మంది ఉండి ఇక్కడ ఉపయోగం లేకుండా పోతుంది. దానివల్ల కోఆప్షన్గా ఎల్లారెడ్డి అనే వ్యక్తి మన పార్టీకి సంబంధించిన వ్యక్తే. మన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనము అంజిరెడ్డి వాళ్ళ టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి ఎల్లారెడ్డి అనే వ్యక్తిని మనము ఎంపీపీగా గెలిపించుకుందామని చెప్పేసి అందరం కలిసి మాట్లాడిన మాట వాస్తవం సార్. అది ఇంకా దాని తర్వాత కొన్ని రోజులు జరిగే కొద్దీ ఎల్లారెడ్డికి అయితే కూటమితో మాట్లాడుకున్నాడు, ఎల్లారెడ్డిని చేస్తారు అని వాళ్ళు చెప్పారంట. వీళ్ళు ఎల్లారెడ్డి అయితే తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేసి ఎంపీపీగా ఎక్కిస్తారు, అంజిరెడ్డిని అయితే ఎక్కియరు కాబట్టి ఎల్లారెడ్డికి సపోర్ట్ చేద్దామని వారు చెప్పడం వల్ల మీరు మద్దతు ఇచ్చారు, అంతేనా? అంతే సార్. దాంట్లో ఆ విధంగా ఇంకా తర్వాత వచ్చేసి మన గవర్నమెంట్ మీరైతే ఫస్ట్ అయితే ఏం చెప్పారంటే మీరైతే కండవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కండవలు కప్పుకోవాల్సిన అవసరం లేదు, మన గవర్నమెంట్ మన పార్టీ మనకే ఉంటుంది, అందరం ఒకటే పార్టీ కాబట్టి అంజిరెడ్డి అనే వ్యక్తిని ఎక్కనియరు కాబట్టి ఎల్లారెడ్డిని ఆప్షన్గా తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత 9 నెలలు గడిచింది దగ్గర కాలము. 9 నెలలు గడిచేసరికి ఏమైంది, వాళ్ళు కూటమి ప్రభుత్వంతో కుమ్మక్క అవుతున్నారని తెలిసిన ఒక 4 రోజులకు నేను ఫోన్ చేశాను. నేనైతే వైసీపీ పక్కా వైసీపీ జగన్ సార్ అభిమానిని, తాడిపత్రి అన్న సైనికుడిని. నేనైతే మీరు కండవలు మార్చుకోవాలా ఇది మార్చుకోవాలన్నా కానీ నేనైతే రాను, అవసరమైతే నేను మీకు సపోర్ట్ కూడా చేయని చెప్పేశాను. మనకు అవసరం లేదు, మన పార్టీ మనదే, మనకు ఎవరి పార్టీలో చేరాల్సిన అవసరం లేదు, కాకుంటే వాళ్ళ మద్దతు మనం తీసుకుంటున్నామనే చెప్పారు సార్ వాళ్ళు. అది జరిగిన విషయం, నాతోటి జరిగిన విషయం. అది పార్టీ మారే ఆలోచన లేదు. మొత్తం అందరం 18 మంది ఒకటే పార్టీ కాబట్టి మనము అంజిరెడ్డి అనే వ్యక్తిని ఎక్కనియరు కాబట్టి ఎల్లారెడ్డి అనే వ్యక్తిని మనం తీసుకొని రేపు గెలిచినాక అందరం చంద్రశేఖర్ సార్ కాడికి వెళ్ళి ఎమ్మెల్యే కాడి దగ్గరికి వెళ్ళి మనము మాట్లాడుకొని వద్దాము అని చెప్పేసి అన్నారు. ఇదంతా లోపల ఏ కుట్ర జరుగుతుందో అయితే మాకైతే తెలియదు.